వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు జేఎన్టీయూ నుంచి ట్రాక్ పార్కింగ్ వరకు మార్చ్ ఫర్ ది నేషన్ యాత్ర ఉంటుందని, ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, మన దేశంలో ఉంటున్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని ఆయన అన్నారు. క్షణం క్షణం మా కణం కణం క్షణం క్షణం మా కణం కణం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై 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 మాతా జై 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 మాతా భారత్ మాతా కీ జై. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మరి రాష్ట్ర పార్టీ ఇచ్చిన మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఈరోజు మా ఇంటిపైన మరి జెండా ఎగరవేయడం జరిగింది. ఇది దేశంలో ఉన్న ప్రతి ఇంటిపైన మన తిరంగా జెండా ఉండాలని, దేశభక్తి పెంపొందించాలని, ఈ దేశంలో దేశం కోసం పాటుపడే వాళ్ళకు వందనం చేయాలని, దేశ సైనికులకు వందనం, వారికి ఒక సపోర్ట్గా మనం అందరం ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు మరి రాబో రోజుల్లో కూడా మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి. మన దేశంలో ఉగ్రవాద సంస్థలు పెంపొందించే ప్రతిపక్ష నాయకులు కూడా మనం ఉన్నారు. పాకిస్తాన్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన మరి ప్రతిపక్ష నాయకులే ఈ రకంగా మరి ఉగ్రవాదం పెంపొందిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ మనము ఎదుర్కోవాల్సిన మరి ఉగ్రవాదులను ఎదుర్కోవాల్సిన పని మనకున్నది. మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశంలో పాట పాడుతూ మనకి వ్యతిరేకంగా మనల్ని మట్టుబెట్టడానికి, మన యొక్క యువతను నిర్వీర్యం చేయడానికి అనేక రకాల కుతంత్రాలు మరి కుయుక్తులు చాటుతున్నారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కొనే విధంగా మనం అందరం ఉండాలని, మరి ఈ తిరంగా యాత్రలో కూడా పాల్గొనాలని చెప్పేసి రేపు ఉదయం 14వ తారీఖు ఉదయం 10 గంటలకు జేఎన్టీయూ నుంచి ఉడా ట్రక్ పార్కింగ్ వరకు కూడా మార్చ్ ఫర్ ది నేషన్ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో కూడా మనం అందరం కూడా పాల్గొని మన దేశభక్తిని చాటాలని చెప్పేసి ప్రజల యొక్క మరి కర్తవ్యం, ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ఈ దేశద్రోహులను తరిమి కొట్టాలి. మన దేశంలో ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా మరి మనం గుర్తించి మన యొక్క ఏదైతే పోలీసు వాళ్ళు కానీ సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టే విధంగా మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఆలోచించండి. గత యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు చూసాం. అనేక ఉగ్రవాద సంస్థలు వచ్చి మన దేశంలో దాడులు, బాంబు దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని రకంగా మరి మనం చూసాము. ఆ రకంగా లేకుండా ఈ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ప్రశాంత వాతావరణం నెలకొన్నది. కానీ ఇది కూడా వాళ్ళకు నచ్చట్లే. ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైతే మరి పెంచి పోషిస్తున్నారో వాళ్ళకు తెలవాలి, మనం అందరం యునైట్గా ఉన్నాం, ఎన్ని కుతంత్రాలు జరిగినా ఈ దేశాన్ని విడగొట్టలేరు అనే ఒక ఐక్యతగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను.